బంగాళాఖాతంలో వాయుగుండం దండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మలక జలసంధి ఇండోనేషియాను ఆనుకొని ఉన్న సెన్యార్ తుఫాన్ తీరం దాటిందని వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం గండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే బంగాళాఖాతంలోని ఈ యొక్క వాయుగుండం ఏర్పడినట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది రాష్ట్రానికి. అయితే ఇది తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకైతే భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇప్పటికే ఐఎండీ శాఖ తెలియజేసింది. అయితే ఈ నెల 28 నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నది. అయితే పుదుచ్చేరి దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కొంత మేరకు ఈ యొక్క ఐఎండీ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలోని కొంత మేరకు ఈ యొక్క వాయుగుండం యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇది తీవ్ర వాయుగుండం నుండి తుఫాన్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఇప్పటికే మత్స్యకారులందరికీ శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వేటకు వెళ్లి ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న తీరాలకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయమని ఇప్పటికే శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే మత్స్యకారులు ఇంకా వేటకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళెవరో కూడా ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క విండ్ స్పీడ్ దాదాపు 35 నుండి 55 కిలోమీటర్ల మేర ఈ యొక్క విండ్ స్పీడ్ ఉన్న నేపథ్యంలో కొంత మేరకి ఎవరో కూడా లోపలికి వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే రైతులకి కొంత మేరకి ఇది తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరి కోతలు ఇటువంటివన్నీ కూడా పంట కోతకు వచ్చే సమయంలో ఇటువంటి వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటు రైతులకి ఏమైనా నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రైతుల్లో కూడా ఒక రకమైన అనిశ్చితి, భయం కూడా ఉంది. వాతావరణంలో వరుసగా వస్తున్న ఈ తుఫాన్లు, వాయుగుండాల నేపథ్యంలో అయితే ఈ యొక్క వాయుగుండానికి ఇప్పటికే సెనియార్ గా పేరు కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల మీద ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఇటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన జిల్లాల పైన దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఐఎండీ హెచ్చరికల మేరకి ఏ జిల్లాల్లోని ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్న ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ తుఫాన్ యొక్క నేపథ్యంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి. అంటే ఇటు విద్యుత్ అంతరాయం ఇటువంటివి జరగకుండా ఉండేటందుకు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విపత్తు శాఖ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏ జిల్లాలపైన ఈ యొక్క ప్రభావం ఉంటుందో వాటన్నిటికి దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా టెక్నికల్ దీని ప్రకారం ఈ యొక్క ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఏ జిల్లాలపైన ముఖ్యంగా ఇటు నెల్లూరు కోస్టల్ ఏరియా జిల్లాలకే కొంచెం మేరకు ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో అది కూడా విండ్ స్పీడ్ దాదాపు 35 నుండి 55 kmph గా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న ప్రజానికి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు హెచ్చరించారని. నందకుమార్, మరి సెన్యార్ తుఫాన్ ముప్పు ప్రభావం ఎంత మేర ఉండనుంది? ఎన్ని రోజులు ఈ ముప్పు ఉంటుంది? అలాగే ఈ సెన్యార్ తుఫాన్ వల్ల తెలంగాణకు ఎలాంటి ఏమైనా ప్రభావం ఉందా? అంటే ప్రస్తుతానికి మనకి ఐఎండీ శాఖ అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణలో కానీ కొన్ని జిల్లాల మీద ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది.
ముఖ్యంగా ఇటు హైదరాబాద్ అలాగే రంగారెడ్డి అటువైపు కూడా కొంత మేరకి ఈ యొక్క వర్షాభావం వల్ల కొంత మేరకి వర్షాలు అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని కూడా తెలియజేశారు. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే నెల్లూరు, చిత్తూరులోని అంటే ఇటు రాయలసీమ ప్రాంత జిల్లాలన్నిటికీ కూడా ఈ వర్షాభావ సూచన ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ సెనియార్ తుఫాను దాదాపు ఈ యొక్క ప్రభావం వల్ల 28 నుంచి అలాగే 3వ తారీఖు వరకు, డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఎందుకంటే కోతలు కోసే సమయంలో ఏవైనా తడిచినట్లయితే కొంత మేరకు గిట్టుబాటు ధర రాదు అన్న ఒక భయం అయితే వీళ్ళందరిలోనే ఉన్నది. అలాగే క్రమంగా ఇది వాయుగుండం నుండి కూడా తీవ్ర వాయుగుండం కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఇది దక్షిణ కోస్తా తీరంలో ఉన్న మత్స్యకారులు కూడా ఎక్కడ వేటకి వెళ్ళకూడదని చెప్పారు. అయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇటువైపు అని చూసుకుంటే కొంత మేరకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క వాయుగుండం యొక్క తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో కూడా దీని యొక్క ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా కొంత మేరకి, అంటే భారీగా కాకుండా మోస్తారు నుంచి కొంత మేరకి ఈ యొక్క వర్షాలు అవకాశం పడే అవకాశం ఉన్నది అని. నందకుమార్, మొన్న చూసే మనం మోంతా తుఫాన్ ప్రభావం, ఇప్పుడు ఈ సేన్యార్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండనుంది? మోంతా తుఫాన్ కన్నా అధికంగా ఉంటుందా లేకుంటే కొంచెం తగ్గుముఖం ఉంటుందా? మోందా తుఫాన్ అంతా అధికంగా ఈ రాష్ట్రం మీద ఈ యొక్క సెనియార్ తుఫాన్ యొక్క ప్రభావం లేనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 2 రాష్ట్రాలకి సంబంధించిన జిల్లా కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఐఎండీ శాఖ అధికారులు ఇస్తున్న ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఎటువంటి జిల్లాల మీద, ఏ జిల్లాల మీద ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఎక్కువ ఉంది, అక్కడ ఏమైనా కోస్టల్ ఏరియా రీజియన్స్ ఉన్నాయా, సముద్ర తాకిడి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. అయితే ఎవ్రీడే మధ్యాహ్నం 1 గంటకి దీనిపైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ రోజు వచ్చే రిపోర్ట్ బట్టి ఇంకా ఇతరత్ర ఏ జిల్లాల పైన ఏమైనా అవకాశం అంటే ఈ యొక్క వర్షాభావ అవకాశం ఉన్నదా అన్న దానిపైన కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే మోందా తుఫాన్ అంత తాకిడి ఇక్కడ ప్రస్తుతానికి సెనియార్ తుఫాన్కి లేదు. ఎందుకంటే ఇది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం మీద మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా విండ్ స్పీడ్ కూడా 35 to 55 kmpl లో ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాలపైన అంత వర్షభావం ఉండదు. కానీ ప్రజలే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారని. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.